హలో హాయ్ అండి. మీ ముందుకి హెల్తీ సమ్మర్ డ్రింక్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి గోందు కటోరా డ్రింక్స్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సమ్మర్లో అమాంతము ఒంట్లో వేడి పెరిగిపోతుంది కదా, వెంటనే చల్లబరిచే డ్రింక్ ఏదంటే మొదటిగా కటోరా డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను కటోరాని తీసుకున్నాను. ఇవి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయండి, ఎక్కడ అడిగినా కూడా ఇస్తారు. గోందుల్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. దానిపైన ఏమైనా డస్ట్ గట్టుంటే పోతుందండి. సబ్జా గింజలు కూడా అదే విధంగా కడిగి నైట్ పూట నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ కల్లా ఏ విధంగా నానిపోయి చక్కగా గోందులు ఏ విధంగా అయ్యాయో ఈ గోందు మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాము. మనం రాత్రిపూటే నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు కూడా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇవి రెండు పక్కన పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గ్లాస్ తీసుకొని సబ్జా నానిపోయినటువంటి గోందు మిశ్రమాన్ని, సబ్జా గింజలు, నిమ్మకాయ రసం, చాలా ఉపయోగాలు ఉన్నాయండి, బెల్లం, కూల్ వాటర్ పోసుకుందాము. ఈ ఎండాకాలం చాలా వరకు వేడి చేస్తే ఏమవుతుందంటే కూల్ డ్రింక్స్ కావాలని కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. హెల్త్కి మంచిది కాదండి అవి. ఇంకా ఒంట్లో వేడి ఎక్కువ పెరిగిపోతుందే కానీ తగ్గదు. సెకండ్ స్టెప్, గ్లాస్ తీసుకొని గోందు మిశ్రమం వేసుకొని సబ్జా గింజలు, కొంచెం జీలకర్ర పౌడరు, లెమను, కొంచెం సాల్ట్ వేసుకొని కూల్ వాటర్ పోసుకుందామండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లోకి వెళ్దాము. ఒకసారి మొత్తం కలుపుకొని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది కూడా పక్కన పెట్టుకొని అదేవిధంగా మూడో స్టెప్లో కూడా వెళ్దాము. గ్లాస్ తీసుకొని గోందు మిశ్రమాన్ని, సబ్జా గింజలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్లము, పాలు పోసుకొని మీకు ఏ విధంగా టేస్ట్ బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా చేసుకొని చాలా వరకు సమ్మర్లో డ్రింక్స్ కాకుండా ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా చాలా చక్కగా తాగొచ్చు ఈ డ్రింక్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.